నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. గుండె జబ్బుల నివారణపై మంగళగిరిలో అవగాహన ర్యాలీ. ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో సిద్ధార్థ. కాకినాడ బీచ్ లో ఉత్సాహంగా స్వచ్ఛతా హీ సేవ. రిలయన్స్ ఇండస్ట్రీ సంస్థ ఉద్యోగులు, సిబ్బంది. నూతన మద్యం పాలసీని రద్దు చేయండి. విశాఖలో మహిళా సంఘాల ఐక్యవేదిక ధర్నా. హైదరాబాద్ పాత బస్తీలో నిషేధిత స్టెరాయిడ్స్ ఇంజెక్షన్ల విక్రయం. దాడి చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్న సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. గుండె జబ్బుల నివారణపై ప్రజలకు అవగాహన పెంచేందుకు A2A రన్ నిర్వహించినట్టు సినీ హీరో సిద్ధార్థ నిఖిల్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి వై జంక్షన్ నుంచి అవగాహనకు 10K రన్ నిర్వహించారు. ఈ రన్లో సుమారు 5,000 మంది విద్యార్థులు, ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అందరి కోసం అమరావతి అనే నినాదంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్టు సినీ హీరో నిఖిల్ తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆరోగ్యకర జీవనం సాగించేందుకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలని కోరారు. అనేక రకాలైన జబ్బులకు నేటి జీవన విధానమే కారణమని అన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ తమ జీవన పద్ధతులను మార్చుకోవాలని అన్నారు. ఈ మధ్య కాలంలో చాలా మంది యూత్ ని ఎఫెక్ట్ చేస్తుంది. ఇట్ ఇస్ అ డ్రగ్ కల్చర్ విచ్ ఇస్ గోయింగ్ ఆన్, విచ్ ఇప్పుడే సార్ చెప్పారు. నాకు తెలిసి దాన్ని మనందరం కలిసి ఆపాలి. ఎక్కడున్నా కానీ, ఎక్కడ కనపడ్డా కానీ ప్లీజ్ రిపోర్ట్ ఇట్ టు ద కాప్స్ అండ్ మేక్ ష్యూర్. ఎందుకంటే అది ఒక సొసైటీనే మొత్తం నాశనం చేసేది. సో ఈ డ్రగ్స్ కల్చర్ అనేది మన యూత్ ఎస్పెషల్లీ ఇట్ ఇస్ నాట్ కూల్ గైస్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక్కటి స్టార్ట్ చేస్తే ఏమవుతుంది అనుకుంటాం, ఆ ఒకటే ముందుకు ఏం తీసుకుంటే ఈరోజు నేను హ్యాపీ డేస్ చేసేవాడిని కాదు, కార్తికేయ చేసేవాడిని కాదు, స్వామిదారా చేసేవాడిని కాదు. సో మనం సక్సెస్ఫుల్గా మన పేరెంట్స్కి ఒక అబ్లిగేషన్, మంచి చదువు, మంచి లైఫ్ ఉండాలంటే డెఫినెట్లీ సే నో టు డ్రగ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్ టు లైఫ్. లెట్స్ డూ లైఫ్ అండ్ లెట్స్ నాట్ టు డ్రగ్స్. లెట్స్ రాక్ ఇట్. నాకు టిప్స్ ఇవ్వండి ఇలా హౌ టు. తిరుమల లడ్డు వివాదంపై తాము కోర్టుకు వెళ్లడంతో భయపడిన సీఎం చంద్రబాబు సిట్ వేశారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. లడ్డూపై ఎలాంటి తప్పుడు ఆరోపణలు చేయలేదని టీడీపీ కూటమి అనుకుంటే సుప్రీంకోర్టు విచారణను కోరుతూ చంద్రబాబు ప్రభుత్వమే అఫిడవిట్ వేయాల్సి ఉందని సూచించారు. ఆధారాలు, ధైర్యం లేదు కాబట్టే సిట్ విచారణకు ఆదేశాలిచ్చారని అన్నారు. ముందుగా విచారణ చేపట్టామని చెప్పుకునేందుకే సిట్ వేశారని, లడ్డూ వివాదంపై వైసీపీ సుప్రీంకోర్టుకు వెళ్లడంతో చంద్రబాబు భయపడ్డారని అన్నారు. లడ్డూపై చంద్రబాబు చెప్పింది నిజమైతే సుప్రీంకోర్టు విచారణను కోరాల్సిందని సజ్జల రామకృష్ణారెడ్డి హితవు పలికారు. ఈ 10 రోజులైనా ఇంకా 10 ఏళ్లైనా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కామెంట్ చేశారో, వ్యాఖ్య చేశారో, దుర్మార్గపు వ్యాఖ్య, అపచారం ఏదైతే, ఘోరమైన అపచారం ఏదైతే చేశారో, ఆ వ్యాఖ్య తాలూకు ఎఫెక్ట్, ప్రభావం అయితే అంత సులభంగా పోదు. దాన్ని మళ్ళీ భక్తుల్లో ఆ విశ్వాసం పాదుగొల్పాల్సింది. నిజంగా ఇంతవరకు ఏమీ జరగని దాన్ని జరిగినట్టుగా ఒక ఘోరమైన అబద్ధం ఆడేసి పైగా రిపీటెడ్గా ఆయన మాట్లాడడం అనేది ఎంత దారుణమో అందరికీ తెలియాల్సింది. ఆయన చేసిన వ్యాఖ్య, ఆ పాపం చేసింది చంద్రబాబు నాయుడు అనే విషయం కూడా ప్రపంచమంతా తెలియాల్సింది. ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి అన్నాడంటే దాంట్లో ఏదైనా నిజం ఉంటుందేమో సహజంగా ఎవరైనా అనుకుంటే, అలాంటి అపోహలను పటాపంచలు చేసి, ఎందుకంటే ఇది ఎస్ఆర్సీపీకి ఒకరికి సంబంధించిన ఇంకోటి కాదు, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట దశాబ్దాలుగా, మేబీ శతాబ్దాలుగా కూడా పెరుగుతూ వచ్చి ఈరోజు విశ్వవ్యాప్తమై ఇంకా ఎక్కడైనా లక్షల మందిని హ్యాండిల్ చేయడము, ఆ మొత్తం దీన్ని ఈయన ఒక్క దెబ్బకు బ్రేక్ చేశారు. అటుపక్క భక్తుల్లో ఉండే విశ్వాసాలను దెబ్బతీశారు. ఈరోజు ప్రసాదం తీసుకోవాలంటే అందులో ఏముంటుందని అనుమానించే రకంగా దుష్ప్రచారం చేశారు. దాన్ని మళ్ళీ రిపీటెడ్గా అన్నారు. ఏ వ్యవస్థ అయితే బలంగా ఆ వ్యవస్థల మీద కూడా విశ్వాసం పెరిగిందో వాటిని కూడా కించపరిచేయటో, అందులో డొల్లతనం ఉందన్నట్టు ఒక అబద్ధపు ప్రచారం కూడా తీసుకొచ్చారు. ఇది ఆయన చేసిన ఘోరమైన అపచారం కాగా, ఇప్పుడు రెలవెన్స్ ఏంటంటే దీని అల్టిమేట్ ఇది ఎక్కడ రిఫ్లెక్ట్ కావాలి, చంద్రబాబు నాయుడు గారన్న జంతువుల కొవ్వు అన్నది ఏ సప్లైస్ అయితే ఆ కంపెనీ చేసిందో, ఆ కంపెనీ చేసిన సప్లైలో అది ఉందనుకుంటే అది ఎక్కడ రిఫ్లెక్ట్ కావాలి, సహజంగానే ఆ కంపెనీకి ఇచ్చిన షోకాజ్ నోటీసులో రిఫ్లెక్ట్ కావాలి. మా తాపత్రయం ఏమంటారు, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఈరోజు మా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ
దేవాలయాల్లో పూజలు చేసినా లేదా ముందు నుంచి మేము మీడియాతో మాట్లాడుతున్నా మేము చెప్పదలుచుకుంది ఒకటే, రిజెక్షన్స్ అనేవి వెనక్కు పంపడం అనేది ఆ హయాంలో టీడీపీ హయాంలో జరిగాయి, మా హయాంలో జరిగాయి. వాళ్ళ హయాంలో 14-15 సార్లు జరిగితే మా దగ్గర 18 సార్లు 19 సార్లు మా దగ్గర పంపేశారు. అండ్ ఎప్పుడు చిన్నపాటి ఏదైనా దిల్తో లోపలికి రావాలని ఎవరన్నా తీసుకొచ్చినా కూడా అది పక్కాగా రిజెక్ట్ చేసేయడానికి తగిన సిస్టమ్స్ ముందు నుంచి ఉన్నాయనేది చెప్పడం మా ఉద్దేశం. దీని రెప్యుటేషన్ మళ్ళీ నిలబడాలి. టీటీడీది ప్రసాదం దాని ప్రాశస్త్యం అది అలాగే ఉండాలి, ఇంకా పెరగాలి. ఇప్పుడు ఈ డిస్కషన్ ద్వారా ఇప్పుడు జరుగుతున్న దాని ద్వారా ఇంకా పెరగాలి. ఆయన తప్పుడు ఆరోపణలు చేశారనేది అపచారం చంద్రబాబు చేశాడని అది కూడా ఎస్టాబ్లిష్ కావాలి. సిట్టు పెట్టిందే ఆయన సుప్రీంకోర్టులో అడ్మిట్ చేసుకుంటారో విచారణకు వస్తుందేమో, ఈలోగా నేనే చేస్తున్నానని చెప్పడం కోసం పెట్టాడు. నిజంగా ఆయనకు ఏదైనా తాను తప్పు అనలేదనుకుంటే, నిజంగా జంతువులకు దాంట్లో కలిపారని ఆయన గట్టిగా నమ్ముతూ ఉండి లేదా తనకు రుజువులతో సహా ఉంటే సుప్రీంకోర్టు దగ్గరికి పోయి ఆయన చెప్పాల్సింది ఏంటంటే అంతకంటే ఉన్నతమైంది కానీ విశిష్టమైంది అని కానీ ఫుల్ ప్రూఫ్ అనేది ఏమి ఉండదు కదా సార్. మాకు కూడా అభ్యంతరం లేదు, మాకు కూడా అదే కావాలి, ఆ వాస్తవం బయటికి రావాలి, జంతువులకు కలిసిందనే విషయం బయటికి రావాలి, సుప్రీంకోర్టు ఆధ్వర్యంలోనే విచారణ జరపండి అని చంద్రబాబు నాయుడు కూడా ఆయనకు ప్రభుత్వం కూడా ఒక అఫిడవిట్ వేయాలి. వేస్తే ధైర్యం ఉన్నట్టు అండ్ అది నిజము అని ఆయన గట్టిగా నమ్ముతున్నట్టు ఆయన దగ్గర ఆధారాలు ఉన్నట్టు అనుకోవాలి. అది లేదు కాబట్టి ఆయన అక్కడ అన్నట్లా ఇక్కడ సిట్ ఫామ్ చేసుకున్నాడు. సిట్ ఫామ్ చేసుకుని దాంతో రేపు ఐ థింక్ ఒక వారంలో చుట్టేస్తాడు అనుకుంటా. ఎందుకంటే సుప్రీంకోర్టులో వచ్చే టైంకి ఇది రాకపోతే మళ్ళీ అక్కడ ఇదవుతుందనే ఉద్దేశంతో మేము ఆల్రెడీ విచారణ జరిపాము, ఇది జరిగిందని చెప్పి ఇవ్వడానికి ఏదో ప్రయత్నం చేస్తాం. కాకినాడ జిల్లా గాడిమోగ గ్రామంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కాకినాడలోని వాకలపూడి బీచ్ ని శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో రిలయన్స్ ఉద్యోగులు, సిబ్బంది 350 మంది వరకు పాల్గొనగా రిలయన్స్ లేడీస్ క్లబ్ మెంబర్స్, ఉద్యోగుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. రిలయన్స్ ఆపరేషన్స్ హెడ్ ప్రవీణ్ నందగిరి, హెచ్ఆర్ హెడ్ ఆర్ శ్రీనివాసరావు, హెచ్ఆర్ టీం చెరుకూరు భాస్కర్ రావు, కె శివప్రసాద్, సిఎస్ఆర్ హెడ్ పి సుబ్రహ్మణ్యం, ఇతర డిపార్ట్మెంట్స్ ఉద్యోగులు పాల్గొని బీచ్ ను శుభ్రం చేశారు. ఈ నేపథ్యంలో గాడిమోగ పంచాయతీ కార్మికులకు చెత్త శుభ్రం చేసేందుకు ప్రత్యేక కిట్స్ అందజేసినట్టు తెలిపారు. నా పేరు ప్రవీణ్ నందగిరి, నేను హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్ గాడిమోగ. ఈరోజు ఇక్కడ అందరూ మా సదస్సులు, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు. పిల్లలు స్వచ్ఛతా హీ సేవ అన్నది ఒక మా థీమ్ ఈ రోజుకి. దీనివల్ల అంటే అందరినీ పిలిచి ఈ బీచ్ దగ్గర ఎంత ఇక్కడ చెత్త పడుందో అదంతా తీసి క్లీన్ చేయించి దాన్ని కలెక్ట్ చేసి మేము దాన్ని డిస్పర్స్ చేస్తాం. సో దీనివల్ల ఏంటంటే మన అంటే ఈ ప్రాంతం ఒకటే కాదు, అందరికీ అంటే ఈ ఊరు, దేశం అన్ని చోట్ల కూడా క్లీన్గా ఉండాలన్నది మా బాధ్యత, మన రెస్పాన్సిబిలిటీ. అందరికీ చేయిస్తున్నాం. నా పేరు శ్రీనివాసరావు, హెడ్ హెచ్ఆర్ రిలయన్స్ గాడిమోగ KGD6. సో పర్యావరణం మన బాధ్యత, పరిశుభ్రత అన్న నినాదంతో మొదలుపెట్టిన ఈ స్వచ్ఛ భారత్ ఇనిషియేటివ్ ఈ రోజుకి 10 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ 10 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం వలన భారతదేశం మొత్తం మీద ప్రధానమంత్రి మన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన కాల్ ద్వారా ప్రతి వాళ్ళం కూడా ఈ స్వచ్ఛతా భారత్ ప్రోగ్రామ్ చేసుకున్నాం. అదేవిధంగా దానిలో భాగంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా చాలా భారీ ఎత్తున భారతదేశం అంతా కూడా ఈ కార్యక్రమం చేయాలని సంకల్పం చేశాము. ఈరోజు మా KGD6 నుంచి అందరం కలిసి ఒక 350 మంది, మా కుటుంబాలు, మా పిల్లలు అందరితో కలిపి 350 మంది ఈ బీచ్కి వచ్చి ఒక 2 కిలోమీటర్ల స్ట్రెచ్లో ఉన్న మొత్తం క్లీన్ చేయాలని సంకల్పంతో వచ్చాము. ఉదయాన్నే 6 గంటలకు అందరం వచ్చి ఇక్కడ క్లీనింగ్ చేయడం మొదలుపెట్టాము. దాదాపుగా ఒక 4,000 కేజీలు వేస్ట్ అంతా కూడా మేము తీసుకొని సమకూర్చడం జరిగింది. అదంతా కూడా క్లీన్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి పారిశుభ్ర కార్మికులను కూడా మేము వాళ్ళని అభినందించడం కూడా జరిగింది. వాళ్ళని మా సహకారము, మా ఎంప్లాయీస్ అందరం కలిసి వాళ్ళని సహకరించడం కూడా జరిగింది, సత్కరించడం కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో మాకందరికీ చేయూతగా నిలబడిన శానిటరీ ఇన్స్పెక్టర్ వారు, మున్సిపల్ శాఖ ఉద్యోగులందరికీ మరియు మా మీడియా మిత్రులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.
కాకినాడ జిల్లా రేపూరు గ్రామంలో విరాట్ షిరిడి సాయిబాబా ఆలయ 12వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ సాయికోటి నామాన్ని రాసిన పుస్తకాలను ఆలయంలోని స్తూపంలో వేశారు. సాయి సత్యవ్రతంలో పాల్గొనేందుకు భక్తులు బారులు తీరారు. ఈ సందర్భంగా సాయిబాబాను సుందరంగా అలంకరించారు. వార్షికోత్సవంలో భాగంగా అఖండ సాయి నామ సంకీర్తనతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. నూతన మద్యం పాలసీని రద్దు చేయాలని కోరుతూ విశాఖలో మహిళా సంఘాల ఐక్య వేదిక ధర్నా చేపట్టింది. జీవీఎంసీ వద్ద ధర్నాకు దిగిన ఐక్యవేదిక సభ్యులు మద్యం పాలసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మద్యపానం వల్ల కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని అనార్థాలకు కారణమైన మద్యాన్ని నిషేధించకపోగా మరింత ఎక్కువ ఆదాయం వచ్చేలా దుకాణాలు పెంచడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మద్యం షాపులు పెంచడం, ప్రైవేటు వ్యక్తులకు లైసెన్సులు ఇవ్వడం, లైసెన్స్ ఫీజుల ద్వారా ప్రభుత్వానికి 2,000 కోట్ల ఆదాయం వస్తుందని, మద్యమే ప్రధాన ఆదాయ వనరుగా భావిస్తూ పేదల జీవితాల్లో ప్రభుత్వం మరింత చీకటి నింపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వమే మద్య దుకాణాలు నడపాలని, ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకే షాపులకు అనుమతి ఇవ్వాలని సూచించారు. అని చెప్పేసి హామీలు ఇచ్చి ఈ రోజు తీరా గెలిచినాక తుంగలో తొక్కే పరిస్థితి మనం చూస్తున్నాం. రేపటి నుంచి నూతన మద్యం పాలసీని అమల్లోకి తీసుకొస్తున్నారు. ఏదో ప్రజలకు అవసరమైతే ఏవైతే ఉచిత సిలిండర్లు ఇస్తున్నారో దానికోసం పట్టించుకోలేదు. నిత్యావసర వస్తువులు సరుకులన్నీ కూడా ఆకాశాన్ని అంటున్నాయి. అలాగే ఉచిత ఫ్రీ బస్ అనేది అది కూడా పట్టించుకు ఏదైతే ప్రజలకు హానికరంగా ఉంటుందో, మహిళలపై అత్యాచారాలు దాడులకి క్రైమ్ రేట్ కి పెరుగుతుందో మద్యాన్ని మాత్రం దశల వారీగా నిషేధిస్తామని చెప్పినటువంటి గత ప్రభుత్వం కానివ్వండి పక్కన పెట్టేశారు. అందుకే వాళ్ళకి ఓడిపోయినట్టు పరిస్థితి వచ్చింది. మహిళలు ఖచ్చితంగా బుద్ధి చెప్పారు. ఈ ప్రభుత్వం కూడా తెలుగుదేశం నాయకులు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు అందరూ ఎక్కడైనా సరే మహిళలు షాప్ వద్దన్నట్లయితే మేము ఖచ్చితంగా తీసేస్తామని చెప్పి ఏ మహిళలు ఎవరో కూడా మాకు మద్యం షాప్ కావాలని ఎక్కడ కూడా కోరుకోరు. ఏదో జనాభా ప్రాతిపదికన హాస్పిటల్స్ లేవు, జనాభా ప్రాతిపదికన స్కూల్స్ లేవు, కానీ 10,000 మంది ఎక్కడైనా ఉన్నట్లయితే మద్యం షాప్ ఇవ్వమంటున్నారు. ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చినట్లయితే మరింత మద్యం వేరే పారుతుంది, మహిళలకు హింస పెరిగిపోతుంది, దాడులు పెరిగిపోతాయి, అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. మనం చూసుకున్నట్టు గతంలో ఎక్కడ చూసినా సరే తాగినటువంటి మైకంలో తల్లి చెల్లి అనేటువంటి తేడా లేకుండా విచక్షణ కోల్పోయి మరి అత్యాచారాలకు ఎగబడుతున్నారు. చెప్పినప్పుడు ఎందుకు ఈ రకంగా ప్రవర్తిస్తామని చెప్పి అడుగుతున్నాం. దశల వారి మద్యపాన నిషేధాన్ని మహిళా సంఘాల ఐక్యవేదికగా ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తాం. ఆ వైపుగా పక్కన పెట్టేసి ఈరోజు ప్రభుత్వం నడిపించాలంటే షాపులు విచ్చలవిడిగా పెంచేసిన ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తాం 2,000 కోట్ల రూపాయలు కేవలం ఫీజుల ద్వారా వసూలు చేస్తామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ఆడవాళ్ళని ప్రాణమానాలు తెచ్చుకున్నారు. ఇప్పటికే అనేక మంది పాల్గొని పాలకులు మారినా ప్రభుత్వ విధానాలు మారలేదు. మాటలు చెప్పడే కాబట్టి చేతలేమీ లేవని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు. గత ప్రభుత్వం 20% రేషన్ తగ్గిస్తానని చెప్పాడు. కానీ గవర్నమెంట్ మొత్తం దివాలా తీసేసి మద్యాన్ని ఆదాయ వనరుగానే చూస్తాం. 2,000 కోట్ల రూపాయలు లాభం రావాలి, లైసెన్సులు పెడతామని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి మహిళలకు ఇప్పుడే మేము ప్రోగ్రామ్ చేసాం. ఇంకా మహిళలు ఇప్పటికే నేరాలు ఘోరాల్లో మొదటిసారి ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఇప్పుడు ఊరి కూడా వేసేసుకునే పరిస్థితి వచ్చింది. కనుక మద్యాన్ని ఆదాయ వనరుగా చూసే ధోరణి రూపుమాపాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ రోజు ఈ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. అక్టోబర్ 15 లోపు న్యూ ఎక్సైజ్ పాలసీ విధానాన్ని రద్దు చేయాలి, ప్రైవేటు సంస్థలకు ఇవ్వద్దు. అలాగే గవర్నమెంట్ నిర్వహిస్తే కనుక సెలవులప్పుడు పండుగలప్పుడు ఇవ్వరు. కనుక న్యూ ఎక్సైజ్ పాలసీ విధానాన్ని రూపొందించే ధోరణిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ రోజు మహిళల మీద జరిగే నేరాల్లో అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉందంటే కారణం మద్యం అమ్మకాలు, మద్యం యొక్క దొడ్డిదారిని అమ్మడం వల్లే. కనుక దీన్ని ఆదాయ వనరుగా చూడొద్దని చెప్పదలుచుకున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.